ద్వేషాలు ఉండొచ్చా? ఒకరినొకరు ద్వేషించుకోవచ్చు, కలహాలు రేపుకోవచ్చు, ఒకరికొకరు కలహాలు పుట్టించుకోవచ్చు, గొడవలు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏదో మాట సందర్భాన్ని బట్టో పరిస్థితులను బట్టో ఒకవేళ కోపపడినా గొడవ పెట్టుకున్నా దేవుని వాక్యం ఉంటుంది, నువ్వు పొద్దున్న గొడవ పెట్టుకున్న పొద్దున్న కోపం వస్తే సాయంత్రానికి ఏమైపోవాలంట? సాయంత్రం కోపపడితే పొద్దునకి ఏమైపోవాలంట? సంవత్సరాలు మాట్లాడకుండా ఉన్నావంటే ఈ లోక చచ్చిపోయావంట, నరకానికి పోతావు. అర్థమవుతుందా? సంవత్సరాలు నువ్వు మాట్లాడకుండా ఉన్నావంటే, సంవత్సరాలు గొడవలు ఎట్టుకుని ఉన్నావంటే ఈలోగా ఏమైనా జరగరాని జరిగి చచ్చిపోయావనుకో ఏమైపోతావు? ఆ కోపం చేత నరకానికి పోతావు. దేవుడు అంటున్నాడు, కాదు, ఇవన్నీ కూడా శరీర కార్యాలంట. ఏ కార్యాలు? శరీర కార్యాలు. ఆ శరీర కార్యాలను ఈరోజు నువ్వు విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అవతలున్నవాడు ఎలాంటోడైనా సరే నువ్వు వెళ్ళి క్షమాపణ అడిగి. ఎందుకు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను క్షమించారు, నీ అపరాధములనైనా క్షమించారు.